నాణ్యత లేని ఫోన్లే కాదు, ఇక్కడ తెలంగాణలో కొద్దిగా ఆరోగ్యం బాగలేని వాళ్ళు ఏదో ఫోన్లు పెట్టుకోనో లేకపోతే చిన్న చిన్న రిపేర్ షాపులు పెట్టుకుందాం నడిపిద్దాం అనుకుంటే దీనికి సంబంధించిన రా మెటీరియల్ ఏమో ఒక గుజరాత్ వాళ్ళకు మార్వాడ్ వాళ్ళకే అమ్ముతారు, వేరే వాళ్ళకి అమ్మరు. వేరే వాళ్ళకి అమ్మితే నాట్లాంటి వాడు పోతే వానికి రేట్ ఎక్కువ చెప్తారు, ఈ మార్వాడి వాళ్ళు పోతే రేట్ తక్కువ చెప్తారు. ఇప్పుడు దీని మీద ఒక స్క్రీన్ గార్డ్ ఉంది, ఇది 300 ఏమో ఉంటది, వానికి 80 రూపాయలు 70 రూపాయలు అవుతుంది. మన తెలంగాణోడు పోయి లోకలోడు పోయి నేను అమ్ముతా అంటే వానికి 150 చెప్తారు. వీడు 150 తెచ్చి 250కి అమ్మలేని పరిస్థితి. వాడు 70 రూపాయలు తీసుకొచ్చి ఈజీగా 300 రూపాయలు అమ్ముతారు. పైగా తెలంగాణ వాళ్ళకి ఈ అందరికి ఇచ్చే ఈ మార్వాడోళ్ళకి ఇచ్చే రేట్ ఇస్తలేరు. మీరు గమనించి చూడుర్రి, ఒక 10 ఏళ్ల కింద తెలంగాణ మొత్తంలో ఈ మొబైల్ షాపులు అన్ని కంప్లీట్ గా తెలంగాణ వాళ్ళే ఉండే. ఎప్పుడైతే ఈ మార్వాడి ఎంట్రీ అయిందో తెలంగాణలో షాపులు పెట్టలేని పరిస్థితి. నువ్వు ఏ స్క్రీన్ గార్డువో పౌచ్కువో ఫోన్కి సంబంధించిన ఏ ఐటమ్కి పోయినా వాళ్ళ దగ్గరనే వాళ్ళ చేతులకు వెళ్ళిపోయింది మాఫియా. ఈ రోజు పెద్ద పెద్ద కంపెనీలు కానీ ఫ్యాక్టరీలు కానీ మీరు చూడండి, హల్దీరామ్ తీసుకోండి, దాదూస్ తీసుకోండి, బింగోలీస్ తీసుకోండి, లేకపోతే రకరకాల మిఠాయి దుకాణాలు తీసుకోండి, అగర్వాల్స్ అనే షాపులు తీసుకోండి, ఏదైనా తీసుకోండి. ఈ రోజు మొత్తం మార్వాడి చేతుల్లోకి వ్యాపారాలు కంపెనీలు వెళ్ళిపోయినాయి. దాంట్లో పనిచేసే మీరు అన్నారు టైల్స్ వాళ్ళవి, టైల్స్ శుభ్రం చేసేటువంటి బాత్రూమ్లు అడిగేటువంటి వ్యక్తులు కింది స్థాయి కులస్తులు ఉంటారు.